గుడ్ మార్నింగ్. సో, కరెంట్‌లీ 6 AM అయింది. ఇప్పుడే మేము రెడీ అయ్యాము. ఎందుకు ఇంత ఎర్లీగా అనుకుంటున్నారా? ఈరోజు నూసా పెనీడా డే ట్రిప్ అనమాట. అంటే మార్నింగ్ ఎళ్ళి ఈవినింగ్ రావడం. బోట్‌లో ఎళ్ళాలి. సో, ఇట్స్ అన్ ఐలాండ్ అండ్ బీచెస్ అవన్నీ కూడా ఉంటాయి. సో, వి ఆర్ గోయింగ్ టు కవర్ ఈస్ట్ అండ్ వెస్ట్ బోత్. సో, కరెంట్‌లీ 6 AM అండ్ వి గాట్ రెడీ. ఐయామ్ వెయిటింగ్ ఫర్ అఖిల్. సో, యాహ్! లెట్స్ స్టార్ట్ అవర్ డే. ఈ ఫ్లవర్ క్లిప్స్ అయితే బాలీలో చాలా ఫేమస్. లిటరలీ ఐ సీ దెమ్ ఆల్మోస్ట్ ఆన్ ఎవ్రీ ఉమెన్. అండ్ ఇక్కడ లైట్‌గా వర్షం పడుతుంది. డిసెంబర్ కదా, ఇక్కడ రైనీ సీజన్ అంట. అండ్ దీస్ ఆర్ మై న్యూ బై. దీస్ ఆర్ క్రాక్స్. ఒక ర్యాండమ్ షాప్‌లో నేను కొన్నాను బికాజ్ రైనీగా ఉంది కాబట్టి. సో యాహ్! దిస్ ఇస్ ద వైబ్. అండ్ ఇప్పుడైతే డ్రైవర్ వచ్చేసారంట. కార్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. హెయిర్ ఎంత మంచిగున్నా వర్షం పడుతదని క్యాప్ పెట్టుకున్నాను పాడవద్దని. మేమైతే నూసా పెనిడా 1 డే ట్రిప్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్రెజెంట్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నామనమాట. టికెట్ అక్కడ పర్చేస్ చేయాలి. అండ్ 45 మినిట్స్ జర్నీ టైం పడుతుంది. A few moments later. ఎటు పోతున్నావు అమ్మమ్మ? అమ్మమ్మ ఎటు పోతున్నావు? బ్లాంకెట్ కప్పుకొని. సో ఫైనలీ మేము రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్లో ఏంటంటే వేరియస్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఇలా 1 డే ట్రిప్, 2 డే ట్రిప్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు రివ్యూస్ చెక్ చేసి మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. మాకైతే డ్రైవర్ ఎల్రే సజెస్ట్ చేశాడు. వర్షం పడుతుంది, నిద్ర వస్తుంది, బట్ తప్పదు వెకేషన్కి వచ్చినప్పుడు. ఫిట్ చెక్. అండ్ ఎస్, ఫ్యాషన్ టిప్ ఆఫ్ ద డే. ఎప్పుడైనా మీరు కపుల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లేదా హనీమూన్కి వెళ్ళినప్పుడు నేనైతే జనరల్గా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కంటే ఇలా కలర్ కోఆర్డినేటెడ్ అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ మోర్ ఓవర్ మేము ఒక ఐలాండ్కి వెళ్తున్నాం కదా, అక్కడ బ్లూ వాటర్స్ ఉంటాయి కాబట్టి ఐ థాట్ ఎర్తీ కలర్స్ బాగుంటాయని సో గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాము. వీ బాట్ దిస్ ఇన్ H&M. సో ఎస్, అండ్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ మై ఫేవరెట్ కోల్డ్ కాఫీ విచ్ ఇస్ నెస్కఫే ఐస్ లాటే. నాకైతే అది మై ఫేవరెట్. ఐ కెన్ డ్రింక్ ఇట్ ఎనీ టైమ్ ఎనీ డే. అండ్ ఎవ్రీ కంట్రీలో కన్వీనియన్స్ స్టోర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, అది ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూడా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. చాక్లెట్స్లో, ఓరియోస్లో. సో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక కార్న్ డాగ్ తీసుకున్నాను. అఖిల్ టుక్ సమ్ బ్రెడ్. సో కొంచెం ఫిల్లింగ్గా ఉండాలి. అండ్ బోట్ రైడ్ కాబట్టి కొంచెం నాషియస్గా ఉంటుందని చాలా తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను. One hour later. And then I need to take picture of you because later I need to send my team there, so easy to recognize you. Yes. This is a return ticket, right? Yeah. Return So ticket. later This is a you boat have ticket. to keep, yeah, this boarding and then this return ticket. So then you have to keep. Okay, I mean the lunch is also included, right? Yeah, but the simple lunch only. Okay. Maybe like fried rice, noodle. Okay. Because not so All easy together. to- Yeah. We are going group of people, right? No, separate. You try for. Help చేయడం కూడా తప్పే. ఇక్కడ ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. నా ముందు ఇక్కడ బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళు ఒక కపుల్ చాలా లగేజ్ తెచ్చుకున్నారు 3 డే ట్రిప్ కోసమని. సో ఆవిడ అంత లగేజ్ అలా లాక్కొని వెళ్తే నేను చూడలేక నేనే వెళ్ళి ఐ విల్ హెల్ప్ యూ అని ఒక ట్రాలీ తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది. అది డ్రాగ్ చేస్తూ నేను కూడా ఫుల్ అలసిపోయాను. అందుకే అఖిల్ అంటున్నాడు ఊరికే ఉండలేవా సైలెంట్గా అని. బట్ యా, హెల్ప్ చేయడంలో తప్పేమన్నా చెప్పండి. మీకు కూడా కుదిరినప్పుడు హెల్ప్ చేయండి. Nice. Matching. Okay, all right passenger, be careful this one, yeah, slippery. ఇదే బోర్డ్స్ చెక్ ఇన్ అయ్యే ఏరియా. సో బేస్డ్ ఆన్ ద కంపెనీ వాళ్ళు బోర్డ్స్ ఇస్తారనమాట. మాకైతే ఎల్రే కంపెనీ బోట్ ఇచ్చారు. నేనైతే నూసా పెనిడా ట్రావెల్ రీల్స్ చాలా చూశాను. అంటే ఓషన్లో ఎలా ఉంటుంది, అంటే డేంజరస్గా ఉంటుంది, 50-50 ఛాన్సెస్ అని. సో నేనైతే చాలా అడిగి సేఫ్గా ఉంటుందా లేదా అని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి బికాస్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. వెళ్ళగానే కొంచెం హాట్గా ఉన్నది. బాలి అంటే కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది కదా. ఈ పిల్ల ముందు లైఫ్ జాకెట్ తీసుకొని కూర్చున్నది.
ఇంత భయం అయితే ఎక్కదు మరి. You see, we do have two hammer to break the glass of the window. One it is located on the back side. Here the hammer. Okay, red color. And second one just here. Okay guys, just in case, this is hammer to break the glass of the window. You can break all the glass of the window in emergency. Don't worry, you don't have to pay for it. It's free. But please do not break the glass of the window right now. Yeah, otherwise you're going snorkeling earlier than your schedule. Okay, we are all crew and captain would like to say thank you so much for everything. Have a nice trip to Nusa Penida and thank you so much for your kind attention. Thank you. నేనైతే నా మైండ్లో ఎవ్వరు ఏమన్నా అయిపోండి, నేను మాత్రం లైఫ్ జాకెట్ వేసుకొని కూర్చుంటున్నాను అని ఫిక్స్ అయ్యాను. బికాజ్ ఎవరు వేసుకోలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాటర్లో, స్కూబా డైవింగ్ అవన్నీ కూడా నేను చేశాను చాలాసార్లు. బట్ అఖిలే ఫుల్ నన్ను భయపెట్టాడు, బోట్ ఫ్లిప్ అవుతే ఎలా అది ఇది అని. అండ్ వేవ్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ విండో హైట్ దాటి వస్తున్నాయి అనమాట, లోపలికి రావట్లే. కానీ కొంచెం నాకైతే భయం వేసింది. మేము సేఫ్గా అయితే నూసా పెనిడా ఐలాండ్ రీచ్ అయిపోయాము. కానీ ఫుల్గా తిని మాత్రం బోట్ ఎక్కకండి, డెఫినెట్గా వామిటింగ్ అవుతుంది. బికాజ్ వేవ్స్ పైన బోట్ అనేది ఇలా జంప్ చేస్తూ వెళ్తుంది కాబట్టి కొంచెం నాషియస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన మా డ్రైవర్ అనమాట ఫర్ టుడే. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, మన ఫోటో కూడా పంపించేసి ఉంటారు. సో అక్కడ ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట మన ఫోటో చూస్తూ. సో రాగానే హీ విల్ టేక్ అస్ టు ద కార్. అండ్ వన్ మోర్ థింగ్, లెట్స్ సే యూఆర్ ట్రావెలింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ సోలో వస్తున్నా, మాకు ట్రిప్ ప్లాన్ చేయడానికి ఆప్షన్ లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూడా మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపించాయి కదా ఇందాక. సో స్కూటీ రెంట్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్సే ఉన్నాయి. మేమైతే కొంచెం ప్రీ ప్లాన్ చేసుకున్నాం టైం వేస్ట్ అవ్వద్దు అని. సో రైట్ నో మా డ్రైవర్ అయితే ఇప్పుడు కార్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ మేము ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ సైట్ సీయింగ్కి వెళ్ళిపోతున్నాము. డిఫరెంట్ బీచెస్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనమాట. జనరల్గా కొంతమంది ఓన్లీ వన్ పార్ట్ కవర్ చేయాలనుకుంటారు. సో వన్ డేలో మేము ఈస్ట్ వెస్ట్ అండ్ ఎంత కుదిరితే అన్ని ప్లేసెస్ మేము కవర్ చేయాలనుకున్నాము. బట్ వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి ట్రావెల్ టైం అనేది కొంచెం ఎక్కువ. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ డైమండ్ బీచ్ వెళ్ళడానికి 2 hours పడుతుందంట. సో ట్రావెల్ టైం చాలా ఎక్కువ. బట్ మంచిగా స్లీప్ తక్కువ ఉంటే మీరు ఆన్ ద వే మంచిగా పడుకోవచ్చు కూడా. సో ఇక్కడ వాక్ చేస్తున్నాం, కార్ ఇంకా రావట్లేదు, ఆయన స్లోగా తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అండ్ ఎస్, ఫైనలీ ఇదే మా కారు. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా ఇట్స్ రియల్లీ క్లీన్. అండ్ కప్పులే కాబట్టి, మేమిద్దరమే కాబట్టి మాకైతే స్పేస్ అదంతా కూడా సరిపోయింది. అండ్ ఇఫ్ యూఆర్ కమింగ్ యాజ్ అ గ్రూప్, మీరు కొంచెం అమౌంట్ షేర్ చేసుకొని బిగ్ కార్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనలీ నూసా పెనిడా ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాము. బోట్ రైడ్ అయితే బాగానే ఉంది. నేను చాలా రీల్స్ చూసాను అనమాట. వేవ్స్ చాలా పెద్దగా ఉంటాయి అది. సో కొంచెం టెన్షన్ ఉంది, బట్ సేఫ్గానే రీచ్ అయ్యాము. రోడ్స్ ఆల్రెడీ బంపిగా ఉంటాయని డ్రైవర్ చెప్పాడు. సో ఇదేంటంటే ప్రైవేట్ అనమాట, కంప్లీట్ ప్రైవేట్ టూర్ లాగా. సో మేము మా ఇద్దరికి బుక్ చేసుకున్నాము. అండ్ మాకు బాలీలో హెల్ప్ చేస్తారు కదా డ్రైవర్, సో ఆయనని మొత్తం బుక్ చేస్తారు అనమాట. జనరల్గా క్లూక్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, బట్ నాకు అరౌండ్ సేమ్ ప్రైస్ చూపించింది. కాకపోతే స్మాల్ థింగ్ ఏంటంటే ఈ డ్రైవర్కి ఇంగ్లీష్ రాదంట. జనరల్గా క్లూక్లో అయితే ఇంగ్లీష్ స్పీకింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, బట్ హెల్ప్ చేస్తాడు ఈయన, బాగా కమ్యూనికేట్ చేస్తున్నాడు. కార్ కూడా మంచిగా ఉంది. నాకు ఇలా ఆల్రెడీ ఏదో సాంగ్స్ పెట్టాడు. So for Diamond Beach, only this way or boat also? Translate, brother. Huh? You translate. Okay. Okay. I'm sorry for the. No problem, sir. I am little studying. Little studying.
సో, ఆన్ ద వే మేమెళ్తున్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ ఒక క్యూట్ కెఫే కనిపించింది. దాని పక్కనే క్యూట్ స్వింగ్ కనిపించింది. ట్రోపీస్ బీచ్ అని ఉంది. సో, నేను డ్రైవర్‌ని అడిగాను, "ఒక్కసారి 5 మినిట్స్ ఇక్కడ ఆపుతారా? నేనెళ్ళి ఫోటోస్ దిగేసి వస్తాను" అని. సో, చాలా బావుండింది ఈ స్పేస్. మేము ఎలాగో బోట్‌లో ఇప్పుడే వచ్చాం కాబట్టి అసలు ఫుడ్ తినాలనిపించలేదు. బట్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ హియర్ ఈస్ సో, ఇది ఓషన్ సైడ్ కాబట్టి చాలా మంచి క్యూట్ కెఫేస్ ఉన్నాయన్నమాట. సో, ఓషన్ వ్యూతో సీ ఫుడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ కనిపించేవన్నీ కూడా మంచి కెఫేస్ అనమాట. సో, మీరు కూడా ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లోర్ దిస్ ప్లేస్ మంచి మంచి ఫోటోస్ దిగొచ్చు. సో, మేక్ ష్యూర్ యూ స్టాప్ బై అండ్ టేక్ సమ్ నైస్ పిక్చర్స్ అండ్ హ్యావ్ సమ్ గ్రేట్ ఫుడ్. Bye. రోడ్డు మాత్రం ఫుల్ హైట్ ఉంది ఇక్కడ. చెక్ చేసుకో. ఒకేసారి 2 వెహికల్స్ క్రాస్ అవ్వడం చాలా కష్టం. 2 hours later. ఫైనలీ ఆఫ్టర్ 2 అవర్స్ మేమైతే డైమండ్ బీచ్ దగ్గరికైతే వచ్చేసాము. సో, ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బావుంటది. అండ్ ఈవెన్ ఇదొక క్లిఫ్ మీద ఉంటది కాబట్టి సీనరీ కూడా చాలా బావుంటదనమాట. కానీ ఇక్కడ వాక్ చేయడానికి మీరు ముందే మీ మైండ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. బికాజ్ ఇక్కడ స్లోప్ చూస్తున్నారు కదా! ఇటంతా దిగి వెళ్ళాలనమాట. అండ్ నేను అనుకున్నాను ఎళ్ళగానే బీచ్ ఉంటదేమో అనుకున్నాను. కాదు. హియర్ ఈ స్టెప్స్ ఆల్మోస్ట్ ఒక 500 స్టెప్స్ ఉంటాయి కిందికి వెళ్ళే కొద్దీ. ఐ మీన్ ఆ క్లిఫ్ పైనుంచి మనం కింద దాకా వెళ్తామనమాట. సో, అదంతా వాక్ చేస్తూ వెళ్ళాలి. లిటరల్లీ నాకైతే ఒక సర్వైవల్ కోసం స్ట్రగల్ చేసినట్టు అనిపించింది. దిగేటప్పుడు ఎలా అనిపించుంటే ఎక్కేటప్పుడు ఎలా అనిపించిందో నేను అసలు చెప్పనవసరం లేదు. 1 hour later. ఈ క్లిఫ్ మొత్తం దిగిన తర్వాత ఫైనలీ డైమండ్ బీచ్‌కి అయితే వచ్చేసాము. ఇదొక రివార్డ్ లాగా అనిపించింది నాకు. ఈ క్లియర్ వాటర్స్, ఈ వైట్ శాండ్ బీచ్ అసలు వ్యూ అయితే కెమెరా ఈస్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ జస్టిస్. ఇట్ వాస్ రియలీ డ్రీమీ. గైస్ డైమండ్ బీచ్ నుంచి ఆ స్టెప్స్ అన్ని ఎక్కి పైకొచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. లిటరల్లీ నాకైతే కళ్ళు తిరిగాయి. ఒక ఐస్ క్రీమ్ తిన్నాము. అండ్ నౌ ఇక్కడైతే మేము డైమండ్ బీచ్ నుంచి ఒక 15 మినిట్స్ దూరంలో ఉన్న ఫేమస్ ట్రీ హౌస్‌కి వచ్చేసాము. సో, ఇదేంటంటే ఒక చాలా చాలా ఐకానిక్ లొకేషన్ అనమాట ట్రీ హౌస్ అనేది. ఇట్స్ ఆల్సో కాల్డ్ as రూమా పహోన్. సో, ఇది కూడా నూసా పెనిడాలోనే ఉంది. ఇది జస్ట్ ఒక 15-20 మినిట్స్ దూరం అంతే అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ మేము ఫోటోషూట్ జోన్‌లోకి వెళ్తున్నాము. అయితే ఇక్కడ మనం ముందే టికెట్ తీసుకోవాలి. కపుల్‌కి ఇంతని ఉంటది. మేమైతే అరౌండ్ 75,000 ఐడీఆర్ పే చేసాము. ఇక్కడ లొకేషన్‌లో ఎంటర్ అవ్వి ఫోటోస్ తీయడానికి. అక్కడున్న గైడ్ వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారనమాట పిక్చర్స్ దిగడానికి. డైమండ్ బీచ్‌లో ఆల్మోస్ట్ 500 స్టెప్స్ ఎక్కి దిగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రశాంతంగా ట్రీ హౌస్‌లో ఫోటోస్ దిగొచ్చు అనుకున్న టైంలో ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయని తెలిసాయి. ఇక్కడ అన్నీ లేవు కానీ ఆల్మోస్ట్ ఒక 300 అలా ఉంటాయి. ప్రాబ్లమ్ స్టెప్స్ కాదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ షేప్ అనేవి, ఆ స్టెప్స్ అనేవి చాలా డిఫికల్ట్‌గా ఉందనమాట నడవడానికి. అండ్ స్లిప్ అయ్యామంటే కింద పడినట్టే. సో, అదొక టెన్షన్‌తో ఎక్కి దిగడం అంటే చాలా భయమేస్తుందనమాట. అండ్ నౌ ఇదొక ఫేమస్ స్పాట్. ఫస్ట్ అయితే ఇదొక లొకేషన్ ఫోటోస్ దిగడానికి క్లిఫ్ వ్యూ పాయింట్. సో, ఇక్కడ ఈ మ్యాజికల్ వ్యూస్ కానీ, ఓషన్ వ్యూ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇస్ దిస్ ట్రీ హౌస్. సో, ఈ ట్రీ హౌస్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ మేము వాక్ చేసి స్టెప్స్ ఎక్కి మరీ వచ్చాము. సో, టోకెన్ ఇస్తారు. లైన్‌లో మనం వెయిట్ చేయాలి. ఐ మీన్ యూ కెన్ జస్ట్ సిట్ అండ్ వెయిట్. బట్ లైన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడున్న గైడే ఫోటోస్ తీస్తారనమాట. ఆల్మోస్ట్ ఈ స్టెప్స్ అన్ని ఎక్కి దిగినందుకు నా మేకప్ మొత్తం పోయింది. అఖిల్ కూడా ఫుల్ స్వెట్ చేస్తున్నాడు. అండ్ వి వర్ లైక్ ఫుల్లీ టైర్డ్. బట్ ఇక్కడ దాకా వచ్చాము కదా ఫోటోస్ దిగైతే వెళ్దాము అని చెప్పేసి వి వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. ఈ ట్రీ హౌస్ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. బికాజ్ ఇక్కడ స్టెప్స్ చూసారు కదా, అది వుడ్‌తో చేసుంది. పోనీ సపోర్ట్ ఏమైనా ఉందా అంటే 2 రోప్స్ ఇచ్చాడు అంతే. బై ద వే బట్
పిక్చర్స్ అయితే చాలా డ్రీమీగా వచ్చాయి. యూ కెన్ చెక్ దెమ్ అవుట్ ఇన్ అవర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. అండ్ ఫైనలీ కొంచెం ఫుడ్ అయితే తిందామని వచ్చాము. మీరు విన్నట్టయితే కరెక్ట్‌గా మా టికెట్‌లో మీల్ కూడా ఇంక్లూడెడ్ ఉండే కదా! సో, వి జస్ట్ హ్యాడ్ సమ్ ఫ్రైడ్ రైస్. సో, అది ఆల్రెడీ టికెట్‌లో ఇంక్లూడ్ అయి ఉంటదనమాట. నౌ వి ఆర్ ఆన్ అవర్ వే బ్యాక్ బికాస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 అయింది టైము. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మేము బోట్ ఎక్కడైతే మేము చెక్‌ఔట్ చేసామో సేమ్ అదే స్పాట్‌కే వెళ్ళాలనమాట. 5:00కి బోట్ స్టార్ట్ అవుతది. సో, ఇప్పుడే మేము ఆన్ ద వే బ్యాక్ వెళ్తున్న టైంలో మాకు ఇంకొక బీచ్ కనిపించింది. అండ్ ఈ స్వింగ్ చూసారా? ఇది బూబూ బీచ్ అంట. అండ్ ఈ స్వింగ్ వచ్చేసి వాటర్‌లో ఉందనమాట. సో, ఇక్కడ కూడా కొన్ని ఫోటోస్ దిగాము. అవి కూడా మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు. ఫైనలీ బోట్ చెక్ ఇన్ టైమ్ అయితే కరెక్ట్‌గా 5:00 ఆ టైంకి మేము ఒక 15 మినిట్స్ ముందే రీచ్ అయిపోయాము. Back to India. Back to India. No. No. Ubud. Good. Go back to India. This. Go back to Bali. Oh, Bali. Hotel Bali. Yeah. Nam hotel. Hotel Ubud. Oh, Two days. 2 days. 2 days. Yes. సో, ఇప్పుడైతే మేము హార్బర్‌కి రీచ్ అయిపోయాము. కానీ ఫుల్ వర్షం పడుతుంది. నేను చాలా రీల్స్ చూసాను అనమాట. వర్షం పడినప్పుడు బోట్ రైడ్స్ ఎలా ఉంటాయి ఇక్కడ నుసా పెనీడా టూర్‌లో అని. అదే టెన్షన్ అవుతుంది. బట్ యాహ్! నౌ ద టైమ్ ఈస్ అరౌండ్ 5. ఓహ్! సారీ 4:30. Okay. Elray. Okay. 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 You want picture? Okay. Or 1, 2, 3. Okay. Thank you. Thank you so much. Thank you. See you. Cute. Cute doggy. సో, ఆల్మోస్ట్ మా బోర్డింగ్ టైమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ బోట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో, 5:00 మా బోట్ టైమింగ్ అనమాట. ఐ థింక్ మ్యాక్సిమం లాస్ట్ ఇదే అనమాట. ఎందుకంటే బోట్స్ రిటర్న్ వెళ్ళేటప్పుడు చీకటిగా ఉంటే కొన్ని ప్రమాదం జరుగుతుంది అన్నట్టు దే ఆర్ అవాయిడింగ్. సో, మ్యాక్సిమం ఇలా లైట్ ఉన్నప్పుడే దే ఆర్ టేకింగ్ ఆఫ్ ద బోట్స్. అండ్ ట్రస్ట్ మీ, మేము ఈరోజు మా ఐటనరీలో ఇంకొక 2 బీచెస్ ఉండి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. బట్ ఆ స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల కంటిన్యూస్గా వీ కుడెంట్ డూ ఇట్. సో, మీరు కానీ నుసా పెనీడాకి వచ్చేలా ఉంటే ఐ థింక్ 2 days వుడ్ బి బెటర్. కొంచెం రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బికాజ్ నాకు చాలా మంచి ఫొటోస్ వచ్చాయి. అండ్ వి స్పెంట్ గుడ్ టైమ్. అండ్ మిగతా బీచెస్ ఎక్స్ప్లోర్ చేసే ఓపిక కూడా నాకు లేకుండే. నాకు ఇప్పుడే కొంచెం వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. లైఫ్ జాకెట్ వేసుకోవా? నా భయం నాది. రెడీగా కాదు, ఆల్రెడీ వర్షం పడుతుంది. గాడ్ ప్లీజ్. 1 hour later. హమ్మయ్య! మేమైతే బాలికి సేఫ్‌గా రీచ్ అయిపోయామన్నమాట. అఫ్‌కోర్స్ రీల్స్ చూస్తే చాలా భయమేసింది. బట్ ఐ థింక్ దిస్ వాస్ ప్రెటీ గుడ్. ఎక్సెప్ట్ అ నాషియస్ ఫీలింగ్ తప్ప ఐ థింక్ ఎవ్రీథింగ్ వెంట్ రియలీ స్మూత్. అండ్ ఇప్పుడు మేము మా ఎయిర్‌బిఎన్‌బికి బ్యాక్ వెళ్తున్న వేలో మా డ్రైవర్ అన్నారు, దిస్ షాపింగ్ స్పాట్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఇంకా టైం అరౌండ్ 7 అయింది అంతే. సో, ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏమైనా మంచి ఐటమ్స్ దొరుకుతాయా లేదా చూద్దాం అనుకున్నాము. Christmas tree. ఇక్కడ కార్లో వచ్చిన వాళ్ళకి ఒక స్టిక్కర్ ఇలా వేస్తున్నారు. ఏంటో స్టిక్కర్. వావ్! వి ఆర్ అట్ దిస్ ప్లేస్, రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అన్నట్టు. సో, ఇక్కడైతే ఈ ఆప్షన్స్ చూసి నాకైతే
అసలు నా మైండ్ అయితే ఐ డోంట్ నో వేర్ టు ఈవెన్ స్టార్ట్. అసలు ఎన్ని ఉన్నాయంటే ఆప్షన్స్. లిటరలీ మీ అండ్ అఖిల్ డిసైడెడ్ నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను. ఫస్ట్ నీకేం నచ్చాయో నువ్వు కలెక్ట్ చేయి, నాకేం నచ్చాయో నేను కలెక్ట్ చేస్తాను అని చెప్పాము. బికాజ్ ఇద్దరు కలిసి ఎక్స్ప్లోర్ చేస్తుంటే టైం సరిపోవట్లేదు అనమాట. సో కొన్ని టాయ్స్ నేను మా డాగ్ కోసం చూసాను, టాయ్స్, మై మామ్, మై డాడ్, అఖిల్ వాళ్ళ మామ్ డాడ్కి. సో వీఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ వేరియస్ ఆప్షన్స్. అసలు ఏది కొనాలో కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ ట్రస్ట్ మీ ద ప్రైజెస్ వే చీపర్. అండ్ ఇవైతే నాకు నచ్చిన కొన్ని ఆప్షన్స్ తీసుకున్నాను. ఫ్లవర్స్, ఫ్రెష్ మ్యాగ్నెట్స్ అండ్ కొన్ని టీ షర్ట్స్. సో ఈ ఆర్గానిక్ స్టఫ్ కూడా చాలా బాగున్నాయి అండ్ వుడ్తో చేసిన ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. దిస్ ఆల్సో హ్యాస్ స్కిన్ కేర్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్. అండ్ నాకైతే ఈ సెన్స్ ఉంటాయి కదా, అండ్ ఈవెన్ సెంటెడ్ క్యాండిల్స్ అలాంటి ఆప్షన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ అవే. సో మాకైతే ఒక 10 kgs లగేజ్ స్పేస్ ఉంది ఫ్లైట్లో. సో వీఆర్ థింకింగ్ ఏదైతే నచ్చిందో విల్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ హియర్. మళ్ళీ దొరుకుతుందో లేదో అంత టైం మనకి, ఇంత ఖాళీగా షాపింగ్ చేసే టైం మనకి దొరుకుతుందో లేదో. సో వి థాట్ లైక్ లెట్స్ జస్ట్ షాప్ ఇట్ హియర్ అని. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. డ్రీమ్ క్యాచర్స్ ఆర్ లైక్ మై ఫేవరెట్. సో నచ్చినవన్నీ వేస్తూ ఉన్నాము. అండ్ బేస్డ్ ఆన్ అవర్ లగేజ్ ఆల్సో we were like calculating, and even the chocolates, the skincare, everything was really really good. ఆల్మోస్ట్ ఒక 2 hours తర్వాత ఫైనలీ మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. జనరల్గానే ఫేవరెట్ పార్ట్, బట్ ఇక్కడ ఇంకా ఎందుకు ఫేవరెట్ అంటే మేము చాలా ఐటమ్సే షాపింగ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 25-30 ఐటమ్స్ తీసుకున్నాము. అయితే ఇక్కడ థౌజండ్స్ నుంచి, ల్యాక్స్ నుంచి, మిలియన్స్ దాకా వెళ్ళింది అనమాట. అండ్ ఫైనలీ అవర్ బిల్ కేమ్ అప్ టు 2.5 million, which is around 25 lakhs Indonesian currency. నాకైతే ఆ బిల్ పే చేస్తున్నప్పుడు ఎంత మిలియనీర్ ఫీలింగ్ వచ్చిందంటే ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. మీకు కూడా ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.